హాయ్ అండి. ఈరోజు టాపిక్ గణిత విలువలు వర్గీకరణ. ఇది డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నేను చేసేవి ఆల్మోస్ట్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ప్లస్ ఆల్రెడీ బిట్స్ ఏవేవి ఏ చాప్టర్ నుంచి ఎక్కడి నుంచి వచ్చాయనే దాని నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూడండి మా వీడియోస్, మీకు హెల్ప్ అవుతాయి. ఈరోజు టాపిక్ గణిత విలువలు వర్గీకరణ. దీని నుంచి 2025 జూన్లో జరిగాయి కదా, వాటిలో బిట్స్ అడిగారు. మ్యాథమెటిక్ టాపిక్ ఇది. గణిత విలువల వర్గీకరణ యంగ్, మున్నిక్ వీళ్ళు ఉన్నారు కదండి, వాటి నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఏవి కావు సరైనవి ఏవి మున్నిక్వి గణిత విలువలు కానివి ఏవి అలా కూడా అడిగారు. ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బిట్ పేపర్ ఉంటే చూడండి. గణిత విలువల వర్గీకరణ ఫస్ట్ శాస్త్రవేత్త ఎవరంటే యంగ్ ఏమి విద్యా విలువలు ఇచ్చాడంటే, ఈయన 3 విద్యా విలువలు ఇచ్చాడు. 3 విద్యా విలువలుగా వర్గీకరించాడు. ఒకటి గణిత ప్రయోజన విలువ, ఒకటి ఆలోచన సరళిగా గణితం యొక్క ఇతర విధులు. మీరు ఇదంతా కాకుండా ప్రయోజన విలువ, ఆలోచన సరళి, ఇతర విధులు అని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. ఫస్ట్ది ప్రయోజన విలువ, సెకండ్ది ఆలోచన సరళిగా, నెక్స్ట్ ఇతర విధులు. ఎవరు? యంగ్ అనే శాస్త్రవేత్త వర్గీకరించాడు గణిత విలువల్ని. నెక్స్ట్ బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ఒకటి మొత్తం 6 ఉన్నాయండి బ్రెస్లిచ్వి. యంగ్ అయితే 3, బ్రెస్లిచ్ అయితే 6 విద్యా విలువలు. చూడండి, అవి అవగాహన, నైపుణ్యాలు, సమస్య పద్ధతులు, అభినందనలు, దృక్పథాలు, అలవాట్లు. ఇది మీరు ఎలా అయినా ఒకవేళ కోడింగ్ ఉంటే అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అనై సా అద్రు ఆ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. అనైసా అద్రు ఆ అని కానీ గుర్తుపెట్టుకోండి. అంటే అవగాహన, నై అంటే నైపుణ్యాలు, సా అంటే సమస్యలు పద్ధతులని. సమస్యలు గుర్తుపెట్టుకుని ఆటోమేటిక్ పద్ధతులు గుర్తుకొస్తుంది. ఆ అంటే అభినందనలు, అంటే దృక్పథాలు, ఆ అంటే అలవాట్లు. ఇలా కోడ్ కానీ మీరు తయారు చేసుకోండి. ఇది నచ్చితే ఇది అలవాటు చేసుకోండి, లేదంటే ఇంకోటైనా కోడ్ పెట్టుకోండి. నెక్స్ట్ బ్లాక్ అరెస్ట్. మనకి వీటి నుంచి ఎలా అడుగుతారంటే, కొన్ని సపోజ్ అవగాహన, నైపుణ్య, సమస్యలు, అభినందనలు ఇచ్చి బ్రెస్లిచ్ వర్గీకరణలో విద్యా విలువలు కానిది ఏది, లేకుంటే కానివి ఏవి అని కూడా అడగచ్చు. ఆ విధంగా అడుగుతారు డిఎస్సిలో. మొన్న జరిగిన డిఎస్సిలో అలాగే అడిగారు. చూడండి ఒకసారి బిట్ పేపర్ ఉంటే. బ్లాక్ అరెస్ట్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు. బ్లాక్ అరెస్ట్ ప్రకారం 3 విద్యా విలువలు. ఇంతకుముందు కానీ 3 ఉన్నాయి. ఎవరు అతను? యంగ్ ప్రకారం కానీ విద్యా విలువలు 3. అలాగే బ్లాక్ అరెస్ట్ ప్రకారం కానీ విద్యా విలువలు ఎన్నిగా వర్గీకరించాడంటే 3 విద్యా విలువలుగా వర్గీకరించాడు. దృక్పథాలు, భావనలు, సమాచారం. చూడండి, దుబాస అని గుర్తుపెట్టుకోండి, గుర్తుకొస్తుంది ఫస్ట్ లెటర్స్. మీకు ఆ విధంగా కాకుండా మీకు ఏదన్నా వేరే కోడ్ ఉన్నా కానీ పెట్టుకోండి. బ్లాక్ అరెస్ట్ ప్రకారం వర్గీకరణలు ఎన్ని అంటే విద్యా విలువలు 3. ఫస్ట్ దృక్పథాలు, 2 భావనలు, 3 సమాచారం. దీని కోడ్ దుబాస అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్కార్లింగ్ ఎలా అంటే, మీరు బ్లాక్ అరెస్ట్ గురించి నేర్చుకున్నా అంటే స్కార్లింగ్ గురించి కానీ ఈజీగా మీకు గుర్తుంటుంది. చూడండి, దృక్పథాలు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, భావనలు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, సమాచారం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. స్కార్లింగ్లో ఏముంది? ఎక్స్ట్రా సామర్థ్యాలు ఉంది. స్కార్లింగ్ ఎన్ని విద్యా విలువలుగా వర్గీకరించాడంటే 4 విద్యా విలువలుగా వర్గీకరించాడు. దుబాస లేకుంటే దుబాస అలానే పెట్టుకోండి. దుబాస సమాచారం అన్న గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మీరు దుబాస అంటే ఏమో చేసుకున్నారు కాబట్టి, దుబాస అంటే దృక్పథాలు, అంటే భావనలు, అంటే సమాచారం కదా. ఇక్కడ దుబాస సామర్థ్యాలు అని గుర్తుపెట్టుకోండి. సమాచారం ఆల్రెడీ వచ్చింది కదా, కాబట్టి సామర్థ్యాలు అని గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది.
స్కార్లింగ్ బ్లాక్ అరెస్టులో స్కార్లింగ్లో బ్లాక్ అరెస్ట్ గురించి స్కార్లింగ్ గురించి సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకటొకటే డిఫరెంట్ అయ్యేది సామర్థ్యాలు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మనకి క్వశ్చన్ కానీ ఈ విధంగా కానీ ఫ్రేమ్ చేయొచ్చు. బ్లాక్ అరెస్టులో ఉండి స్కార్లింగ్లో ఎక్స్ట్రా ఉన్నది ఏమి అని అడగచ్చు. లేకుంటే బ్లాక్ అరెస్ట్కి స్కార్లింగ్కి ఉన్న డిఫరెంట్ ఒక విద్యా విలువ ఏమి అలా కూడా అడగచ్చు. అంత డెప్త్గా అడగలేదు మనకి. కానివేవి స్కార్లింగు విద్యా విలువలు కానివేవి ఈ విధంగా కూడా వచ్చాయి. నెక్స్ట్ శాస్త్రవేత్త మున్నిక్. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇది కూడా మన డిఎస్సిలో అడిగారు. మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు ప్రయోజన విలువ, సిద్ధపరిచే విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ. మొన్న డిఎస్సిలో ఎలా అడిగారంటే మున్ని వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు కానిది ఏది అని ఇచ్చారు. 3 కరెక్ట్గా ఇచ్చారు, 1 తప్పుగా ఇచ్చారు. ఆ కానిది ఏదో మనం కనుక్కోవాలి. అలా కనుక్కోవాలంటే మనకి ఇవి తెలిసి ఉండాలి. మీకు ఈజీగా కసి పస అని గుర్తుపెట్టుకోండి. అలా కాకుండా మీకు వేరే విధంగా ఉన్న మీరు నేర్చుకోండి. కా అంటే క్రమశిక్షణ విలువ, సి అంటే సిద్ధపరిచే విలువ, పా అంటే ప్రయోజన విలువ, స అంటే సాంస్కృతిక విలువ. ఇవి ఆర్డర్ వైజ్ లేదు. ఇలా కొంచెం బాగుందని నేను ఫ్రేమ్ చేశాను. మీకు అలా కాకుండా మీకు వేరే విధంగా ఉన్న తయారు చేసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. యంగ్ ప్రకారము 3 విద్యా విలువలు ఉన్నాయి. అలాగే బ్లాక్ అరెస్ట్ ప్రకారం కూడా 3 విద్యా విలువలు. మున్నిక్ అండ్ స్కార్లింగ్ ప్రకారం 4 విద్యా విలువలు ఉన్నాయి. బ్లాక్ అరెస్ట్ కాదండి, మున్నిక్ అయిపోయింది, స్కార్లింగ్ అయిపోయింది. బ్రెస్లిచ్ ఒకటే చూడండి ఎక్కువ ఉండేది, మిగతావన్నీ తక్కువే. బ్రెస్లిచ్ ప్రకారం ఏంటంటే 6 ఉన్నాయి. నెక్స్ట్ యంగ్ శాస్త్రవేత్త ప్రకారం కూడా 3. యంగ్ బ్లాక్ అరెస్ట్ 3, మళ్ళీ మున్నిక్ స్కార్లింగ్ 4, ఓన్లీ బ్రెస్లిచ్ 1, 6 విద్యా విలువలు గణిత విద్యా విలువలను వర్గీకరించారు. ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా చూసుకోండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే ఇవి కాబట్టి ఖచ్చితంగా చూసుకోండి ఇవి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.